నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక పెద్ద గుడ్ న్యూస్ అండి. అదేంటో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆఫ్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన అటువంటి క్వైరీ అండ్ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు అండి. పూర్తిగా మన దగ్గర పెయిడ్ సర్వీస్లు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి మరొక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. సో ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పానండి ఒక గుడ్ న్యూస్ గురించి, అండ్ మరలా మనకి ఈపీఎఫ్ అనేది మరొక గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందనమాట. ఈ 2025లో మంచి మంచి అప్డేట్సే వస్తాయి. ఓకేనా? మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఒక్క దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, అయితే ఈ వీడియో వచ్చేసరికి పీఎఫ్ ట్రాన్స్ఫర్ గురించి మనకి ఈపీఎఫ్ అనేది ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. చాలామంది ఏంటంటే ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే, ఓకేనా, ప్రీవియస్ ఐడిని ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. అయితే ఈపీఎఫ్ అనేది ఒక పెద్ద గుడ్ న్యూస్, ఎట్లాంటి వాళ్ళకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందన్నమాట. కంపెనీతో అంటే హెచ్ఆర్తో మనకు సంబంధం లేకుండా ప్రీవియస్ ఐడిని ప్రజెంట్ ఐడిలోకి ఎంచక్గా సింపుల్గా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా? 2025లో ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. సో లాస్ట్ వీడియోలో ఒక గుడ్ న్యూస్ గురించి చెప్పాను, అండ్ సెకండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇదనమాట. ఓకేనా? అది ఏంటో మీకు ఇప్పుడు లాగిన్ అయ్యి నేను చూపిస్తాను. ఇక్కడ ఫైనల్గా నేను నా అకౌంట్లోకి అయితే లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ని క్లిక్ చేసి ఇక్కడ 1 మెంబర్ 1 ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ అకౌంట్, సో దీనైతే క్లిక్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ని క్లిక్ చేయగానే సాధారణంగా మనకి ఈ విధంగా చూపిస్తుంది కదా. ఓకేనా? ఇక్కడ మన సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట. అంటే ప్రజెంట్ అంటే లాస్ట్ వదిలేసిన కంపెనీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి అనమాట. సో చాలామందికి ఈ విషయం తెలిసిందే, ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకు మార్పు అనేది సెలెక్టెడ్ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ అకౌంట్ విచ్ ఆర్ టు బి ట్రాన్స్ఫర్, అంటే మనం ఏ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నామో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇంతకుముందు మనకేంటంటే ఈ అటెస్టేషన్ అనేది, ఓకేనా, సో ఈ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సంబంధించిన అటెస్టేషన్ అనేది ఎవరికి త్రూ చేస్తారు, అది ప్రీవియస్ ఎంప్లాయరా ప్రజెంట్ ఎంప్లాయర్ అని చెప్పేసి మనకు వచ్చేది. ఓకేనా? అడిగేవారు. సో ఇప్పుడు దాన్ని తీసేశారు. సో మొత్తంగా మనకి ఏంటంటే మెంబర్ ఐడి కావాలంటే మెంబర్ ఐడి సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన సంబంధించిన యూఎన్ నెంబర్ అండ్ మన సంబంధించిన మెంబర్ ఐడి కానీ ఉండి ఇట్లాంటివి ఎంటర్ చేసి మనం డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏ హెచ్ఆర్ లేకుండా, సో ఎవరికి మనం అటెస్టేషన్ త్రూ చేయకుండా డైరెక్ట్గా ఈపీఎఫ్ ఆఫీస్కే త్రూ చేసి మనము మన సంబంధించిన ప్రీవియస్ ఐడీస్ని ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట అంచగ్గా. ఓకేనా? దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది మరలా మీకు చేస్తాను. 2025లో ఈ మార్పు వచ్చింది కదా. సో కొత్త ప్రాసెస్ అనేది పిఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది ఎట్లా పెట్టాలి, స్టేటస్ ఏ విధంగా చూపిస్తుంది, ఓకేనా, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో మీకు కావాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి? సో మనకి వచ్చిన ఈ 2025లో రెండవ ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే మనకి పిఎఫ్ ట్రాన్స్ఫర్ అండి. సో ఎవరు సహాయం లేకుండా, హెచ్ఆర్ పర్మిషన్ లేకుండా మనం ఎన్ని ఐడీస్ ఉన్నాయి కదండి ప్రీవియస్ ఐడీస్, వాటిని ఎంచగ్గా ఈపీఎఫ్ఓ ఆఫీస్కి త్రూ చేసి వాళ్ళ చేత అప్రూవ్ చేయించుకొని మనము ప్రీవియస్ ఐడీస్ని ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎట్లయితే క్లెయిమ్ పెడతామో, సో ఏ క్లెయిమ్ పెట్టినా కానివ్వండి మనకి ఏంటంటే ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది. ఫీల్డ్ ఆఫీసర్ ఓకే చేస్తే అవన్నీ కూడా మనకి అప్రూవ్ అవుతాయి. ఓకేనా? సో అట్లాగే ఇది కూడా అనమాట, పిఎఫ్ ట్రాన్స్ఫర్ కూడా అట్లాగే మనకి డైరెక్ట్గా పిఎఫ్ ఆఫీస్ ఈపీఎఫ్ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది. వాళ్ళు ఓకే చేస్తే ఎంచగ్గా ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట. ఓకే, చాలా బాగుంది కదా. సో ఈ అప్డేట్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే 2 విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి ఆడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.